హలో గాయ్, జై శ్రీరామ్, జై మాతాది అందరికీ. అలా మనం అయితే వచ్చేసినాం శ్రీ మాతా శ్మశానకాళి సేవా ట్రస్ట్ వాళ్ళ దగ్గర. అయితే మనం చూడొచ్చు, ఇది ఎక్కడో కాదు, మన మెట్టిగూడలో ఉంది. అయితే అమ్మవారు కూడా చాలా యూనిక్ ఉంది గాయ్. అయితే మనం ఒకసారి చూపించాలి. అయితే చూడొచ్చు, అమ్మవారు అయితే మనకు శ్మశానకాళిక రూపంలో అయితే దర్శనం ఇస్తుంది. అయితే మనం ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడదాం. జై మాతాది. జై మాతాది, జై శ్రీరామ్. అన్న, మనం ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారు కూర్చోబెడుతున్నాం అన్న? 4 సంవత్సరాల నుంచి అమ్మవారిని కూర్చోబెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా దుర్గా అమ్మవారి యొక్క స్వరూపంలో మనం ఇక్కడ కూర్చోబెడుతున్నాము. కానీ మేమందరం ఖాళీ ఉపాసకులం. అయితే ఇప్పుడు మనం అన్న వాళ్ళతో అడుగుదాం, ఈ కాన్సెప్ట్ లో అమ్మవారు ఎందుకు తీసుకొచ్చారు అన్న. ఈ కాన్సెప్ట్ లో అమ్మవారు ఇక్కడ హైదరాబాద్ లో చూసినట్లయితే, హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఈ కాన్సెప్ట్ లో మన దగ్గరనే ఉంది. అయితే ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకురావడం జరిగింది శ్మశానకాళిక? అయితే మేమందరం కూడా ఖాళీ అమ్మవారి యొక్క ఉపాసకులము, కామాఖ్య అమ్మవారి యొక్క ఉపాసకులం అన్నమాట. అయితే ప్రతి సంవత్సరం కూడా మేము దుర్గామాత స్వరూపంలో అమ్మవారిని కూర్చోబెడతాం. మేమందరం కాళీమాత ఉపాసకులం కాబట్టి కాళీమాత స్వరూపంలో పెడదాము. అది కూడా శ్మశాన కాళీ అమ్మవారి యొక్క స్వరూపంలో పెడదాం అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ విధంగా పెట్టామన్నమాట. అయితే మనకి అమ్మవారి యొక్క తంత్రశాస్త్రంలో ఇక్కడంతా కూడా తంత్ర పూజ జరుగుతుంది వామాచార విధానంతో. అయితే తంత్ర పూజ విధానంలో మనకి దశమహా విద్యలన్నీ ఉంటాయి. అయితే దశమహా విద్యలో పెద్దదైనటువంటి విద్య మన శ్మశాన కాళి. అక్కడి నుంచి కాళీ, తార, చిన్నమస్త అని ఒక్కొక్కటి కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సంవత్సరం మేము ఏదైతే కాళీమాత పెడతామో, వచ్చే సంవత్సరము తార, చిన్నమస్త అని ఒక్కొక్క స్వరూపంతో 10 సంవత్సరాలు 10 రకమైనటువంటి అమ్మవారిని పెడదామనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నాం. ఓకే అన్న, మనం ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారు కూర్చోబెడుతున్నాం అన్న? అన్న మనం గత 5 years నుంచి పెడుతున్నాము. 4 years కంటిన్యూ దుర్గామాతని పెట్టినాము. ఇప్పుడు వచ్చేసి అన్న మా గురువు గారు ఆయన చెప్పారు మాకు, ఈసారి మనం శ్మశాన కాళి టీమ్ లో పెడదాం అమ్మవారిని. శ్మశాన కాళి మనం ఉపాసకులం కదా, దాన్ని బట్టి మనం పెడదాము. ఈసారి మనం శ్మశాన కాళిని పెట్టాము. ఇంకా ఫర్దర్ గా మేము శ్మశాన కాళి ఒక టెంపుల్ కూడా చేద్దామని ప్లానింగ్ లో ఉన్నాము. దానివల్ల ట్రస్ట్ పెడుతున్నాము ఒకటి, శ్రీ మాతా సేవా ట్రస్ట్, మాతా శ్మశాన కాళి సేవా ట్రస్ట్ అని అది ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. మేము ఫర్దర్ గా అనాథ పిల్లలకు, ఆర్ఫనేజ్ వాళ్ళకు సేవ చేయాలని మా ప్లానింగ్ ఉంది. ఓకే, అయితే మనం చూడొచ్చు, అన్న వాళ్ళు చెప్తున్నారు ఇంకా సేవా ట్రస్ట్ కూడా చేద్దామని. ఇంకొకటి ఏంటంటే మన టెంపుల్ కూడా అంతే, అమ్మవారిది గుడి కూడా కట్టించే ప్రోగ్రామ్ లో అన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే అన్న, మన లొకేషన్ ఎక్కడ అన్న? మన సికింద్రాబాద్ మెట్టుగూడ. అయితే అయ్యప్ప టెంపుల్, సికింద్రాబాద్ మెట్టు కూడా బిసైడ్ అయ్యప్ప టెంపుల్ సైట్ లో ఉందంట. అయితే అయితే దుర్గామాత దగ్గర అయితే పండితుడు వచ్చి పూజ చేస్తారు. అయితే ఇక్కడ అమ్మవారికి అయితే మొత్తం తాంత్రిక విద్యలో పూజ పునస్కారాలు అవుతాయని నాకు తెలిసింది. అదే ఎంతవరకు నిజమని? ఈ యొక్క అమ్మవారి శ్మశాన కాళి యొక్క మండపంలో ప్రతిరోజు కూడా వామాచార విధంగా పూజలు జరుగుతుంది. సాధారణంగా ఎక్కడైనా కూడా దక్షిణాచార విధంగా పూజలు జరుగుతుంది. అంటే అన్న, దక్షిణాచార్య వామాచార్య డిఫరెన్స్ చెప్పగలుగుతారా? దక్షిణాచారంలో వచ్చేసి మనం మంత్ర పూజ జరుగుతుంది. ఓకే, వామాచారంలో తంత్ర పూజ పంచమకారాలతోని. ఈ యొక్క అమ్మవారికి వామాచారంలో మద్యమ మాంసంతో పూజా కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ప్రతిరోజు కూడా అదే విధంగా మనకు పూజా కార్యక్రమం జరుగుతుంది. కామాఖ్య కాళీ సంప్రదాయం, కామాఖ్య ఉపాసకులం అనమాట. కామాఖ్య కాళీ సాంప్రదాయంలో మనకి ఇక్కడ ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క మండపంలో అక్టోబర్ 1వ తారీఖు రాత్రి 12 గంటలకు ప్రతిపోసి దండకాలు వేసి అమ్మవారిని ఉగ్ర స్వరూపంగా మేల్కొల్పి అమ్మవారికి పూజా కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది. ఓకే, అయితే October 1st రోజున మహా పూజ కూడా ఉందంటున్నారు. అయితే ఏదైతే మన తాంత్రిక విద్యలో చేస్తారో, అయితే ఒకసారి అందరూ విజిట్ చేయండి. పూజ అందరు రండి, ఒకసారి విజిట్ చేయండి. చాలా యూనిక్ మోడల్ ఉంది అమ్మవారు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం చాలా యూనిక్ స్టైల్లో ఉంది. ఒకసారి జై మాతాది అందరికి. జై శ్రీరామ్. జై మాతాది.